హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తీక్షణ లాగ్స్. మీకోసం ఈరోజు క్యాబేజీ ఫ్రై. పిల్లలు పోపులు అవి ఉంటే తినరండి. చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇది క్యాబేజీ ఫ్రై. చూడండి, క్యాబేజీని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ పెట్టేసుకుని వేడెక్కాక క్యాబేజీ అంతా వేసేయడమే. అది సిమ్లో పెట్టి మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు చూడండి ఎట్లా ఉందో చూసారా. ఆయిల్లో మాడకుండా సిమ్లో పెట్టామనుకోండి అవుతుందన్నమాట. ఓకే, నెమ్మదిగా మగబెట్టి లైట్గా పసుపు వేసుకోండి. తర్వాత మళ్ళీ మూత పెట్టండి. చూడండి ఫ్రై అవుతుంది. మొత్తం అంతా తిప్పండి. తిప్పిన తర్వాత ఫ్రై అవుతుంది. ఓకేనా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లల క్యారేజీలకి ఇవే పెట్టేదాన్ని స్కూల్కి. చాలా ఇష్టం. ఓకేనా. ఎంత బాగుంటుందో పిల్లలకి. పోపులు అవి ఉంటే తినేవారు కాదు. అందుకని ఇట్లా అవుతుంది ఫ్రై చేయటం మొదలుపెట్టాను. ఇది హైదరాబాద్లో మా పిన్ని నేర్పిందండి. బొల్లారాన్ని అందరూ ఇట్లా పక్కన లక్ష్మి బ్రాహ్మణ ఆవిడ ఉండేది. ఆవిడ నేర్పిన వంట అన్నమాట. చాలా బాగుంటుంది పిల్లలకి. ఓకే, మూత పెట్టి మగ్గించండి. ఓకే, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఓకేనా. ఇప్పుడు ఉప్పు, కారం, సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేయండి. ఓకేనా. టేస్టీ గల క్యాబేజీ ఫ్రై రెడీ. ఎంత బాగుంటుందో తెలుసా. మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రైలకి ఎప్పుడూ కూడా. వంట అనేది ఓర్పు సహనంతో చేస్తే టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుందండి. అర్థమవుతుంది.